హాయ్ అండి, నేను మీ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ వండర్స్. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో మీకు ఇంట్లో తేలిగ్గా అయిపోయేలా నేను చేయబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలంటూ చూసేద్దాం. ముందుగా నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. దీన్ని ఒక 30 మినిట్స్ వరకు సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 200 గ్రామ్స్ వరకు పన్నీర్ క్యూబ్స్ తీసుకుందాము. నాకు ఎగ్జాక్ట్గా 200 గ్రామ్స్ పడింది. ముక్క ఇలా ఉండేలా చూసుకోండి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇవన్నీ వేసి బాగా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా కలిపేలా చూసుకోండి. దీని తర్వాత మనం 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకుందాం. 2 స్పూన్ల వరకు మైదా. ఇది కూడా చక్కగా బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు చిలకరించుకొని చక్కగా ముక్కకి మిశ్రమం అంతా పట్టేలాగా చూసుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక పక్క గిన్నె పెట్టుకొని రైస్ బాయిల్ చేసుకుందామండి. బాస్మతి రైస్ కోసం 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుందాం. బాస్మతి సోక్ చేసుకొని పెట్టుకున్నాం కదా. పక్కన ఒక 80% వరకు మనం రైస్ని అయితే కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వార్చుకొని అన్నం వండుకోవాలి. ఫ్రైడ్ రైస్ కోసం ఉడికించుకొని చక్కగా పక్కన పెట్టుకోండి. మరొక పక్క డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. అన్నీ ఒక్కసారి వేసేస్తే అతుక్కుపోతాయండి. అందుకే ఒక్కొక్కటి వేస్తున్నాను నేను. మీరు కూడా అలా వేయించుకొని మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి. చాలామంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు పన్నీరు ఫ్రైగా బాగా కనిపించడానికి. అలాంటివి నేను యూజ్ చేయను, ఎందుకంటే మన హెల్త్కి చాలా డ్యామేజ్ కదండి. అందుకే ఈ ముక్కల్ని చక్కగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ మరొకసారి మిగిలిన ముక్కలు కూడా వేయించుకొని పక్కకు తీసుకొని పన్నీర్ క్యూబ్స్ని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్ కోసం ముక్క ఇంత రోస్ట్గా వేగాలి. చూసారు కదా, ఇలా ఉండాలి ముక్క. అన్నాన్ని 80% వరకు ఉడికించుకున్నాం కదా, దీన్ని వార్చుకోవాలి. అన్నం ఉడికిందో లేదో చూసుకుందాం. వార్చుకొని అన్నాన్ని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, అన్నం వార్చాను కదా, ఇలా ఉండాలి రైసు. పొడిపొడిలాడుతూ చక్కగా మూత తీసి పక్కన పెట్టేయండి. ఈలోపు మనం మరొక దాంట్లో ఫ్రైడ్ రైస్ కోసం ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి. మనకు కావాల్సినవి క్యారెట్, క్యాబేజీ, బీన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి. 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఫ్రైడ్ రైస్ కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత మనం ఆనియన్స్ వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఉల్లిపాయలు వేయించుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. క్యారెట్, బీన్స్, క్యాబేజీ వేసి ఈ వెజిటేబుల్స్ని చక్కగా వేగేలా చూసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రైడ్ చేసుకున్నాం కదండి, ఆ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి ఇది కూడా బాగా టాస్ చేసి వేయించుకోవాలి. ముక్కలకి ఆయిల్ అంతా పట్టేలాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి అన్నాన్ని చక్కగా ఇందులో వేసి హై ఫ్లేమ్లోని చక్కగా టాస్ చేస్తూ వేయించుకోవాలండి. మొత్తం అన్నం అంతా కూడా చక్కగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి రైస్కి మసాలాలంతా బాగా పడుతుంది. ఆనియన్స్ కిందకి మీదకి బాగా వచ్చేలా చూసుకొని మిరియాల పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ధనియా పౌడర్, మిరియాల పౌడర్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ టైంలో మీరు అడ్జస్ట్మెంట్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మరి కొద్దిగా వేసుకోండి. నేను ఇందాక ఆనియన్స్లో వేసాను కదండి, దాంట్లో వేసాను. ఇప్పుడు కూడా మనం కొంచెం వేసుకోవాలి. కారం 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, జీరా మసాలా మన జీలకర్ర పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సోయా సాస్ 1 స్పూన్ వేసి ఫ్రైడ్ రైస్ని
బాగా కలుపుకోవాలి. అన్నాన్ని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి ఫ్రైడ్ రైస్లో మంచి టేస్ట్గా వస్తుంది అరోమాతోని. చివరిగా మనం కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమేనండి. అంతేనండి, సింపుల్గా పన్నీర్తో ఇంట్లో ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంది. అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినే ఫ్రైడ్ రైస్ అండి, పన్నీర్ ఫ్రైడ్ రైస్. డెఫినెట్గా మీరు రెస్టారెంట్ ఫీల్ అవుతారు. ప్యూర్ వెజిటేరియన్స్కి ఇది చాలా చాలా బెస్ట్ రెసిపీ అని నేను చెప్పగలను. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో నాకు ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.